హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రాబోయే 10 సంవత్సరాలు నేనే సీఎం. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. నిన్న కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మాట్లాడారు. ఎవరికైనా ఆశ ఉండొచ్చు, బతికినంత కాలం నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, కలకాలం నా పార్టీని అధికారంలో ఉండాలని ఆశ ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో నిర్ణయించేది ప్రజలు మాత్రమే. ప్రజలకు మాత్రమే హక్కు ఉంది, అవకాశం ఉంది. అధికారంలో ఉండాలి అంటే ప్రజల అభిమానాన్ని చూరగొనాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాల్లో నడిపించాలి, ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. మరి ప్రాక్టికల్గా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. నిజానికి అధికారానికి కొలమానం ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు మిత్రపక్షం సిపిఐతో కలిసి గెలిచింది. 64 కాంగ్రెసు, 1 సిపిఐ. తర్వాత బై ఎలక్షన్స్లో ఇంకొక స్థానం గెలిచింది. మొత్తం 66 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర మిత్రపక్షంతో కలిపి ఉన్నాయి. తర్వాత సరే పార్టీ మారిన వాళ్ళు సరే ఇది పక్కన పెట్టేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు గెలవగలిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 8 స్థానాలే గెలవగలిగింది. కేవలం కొన్ని నెలల తేడాతో వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మధ్య కొన్ని నెలల తేడా మాత్రమే. కానీ పార్లమెంట్లో ఖచ్చితంగా 12 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. కేవలం 8 స్థానాలు మాత్రమే గెలిచింది. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, గతంలో ఆయన ఎంపీగా పనిచేస్తున్న మల్కాజ్గిరి సీటు, సిట్టింగ్ ఎంపీ ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ పార్టీ తరఫున ఈటెల రాజేందర్ గెలిచారు. అంటే సొంత నియోజకవర్గం ఓడిపోయింది, సొంత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి ప్రజల్లో కొంత విముఖత కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల వచ్చిందని మనం అర్థం చేసుకోవాల్సిందే. తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషను, ప్రధానంగా జిహెచ్ఎంసీ, అందులోనూ జూబ్లీహిల్స్ బై ఎలక్షను, తర్వాత సర్పంచ్ ఎన్నికలతో సహా లోకల్ బాడీ, జూబ్లీహిల్స్ బై ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు కొంత కొలమానంగా ఉండొచ్చు. సహజంగా అధికార పార్టీకి లోకల్ బాడీలు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడో మొన్న 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు లోకల్ బాడీ ఎన్నికలు 90% బీఆర్ఎస్ చేతుల్లోనే ఉండేవి. జిహెచ్ఎంసీ కూడా అంతే, 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారం చేపట్టింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. నిజానికి తెలంగాణ వచ్చే నాటికి జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి బలం లేదు. కానీ అనతి కాలంలోనే పుంజుకుంది. మొన్న బీఆర్ఎస్ పార్టీకి కొద్ది గొప్ప సీట్లు వచ్చాయంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రూరల్లో వచ్చినట్టే వచ్చుంటే నిజానికి బీఆర్ఎస్ పార్టీకి 39 అసెంబ్లీ స్థానాలు వచ్చుండే కావు. ఆ 39 స్థానాల్లో మెజార్టీ స్థానాలు జిహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. దానికి హైదరాబాద్ అభివృద్ధి అని, కేటీఆర్ ఇమేజ్, ఇవన్నీ కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ఇమేజ్ పెరిగిందా లేదా, ప్రభుత్వం పట్ల ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్నాయా లేదా, తనకి ప్రజల్లో అభిమానం ఉందా తగ్గిందా అనే కొలమానం ఈ ఎన్నికల్లో కొంత తేలే అవకాశం ఉంది. సహజంగా గవర్నమెంట్కి అడ్వాంటేజ్గా ఉండే ఎన్నికలు కనుక కొంత డిజడ్వాంటేజ్గా మారితే, కాంగ్రెస్ పార్టీ కనుక దెబ్బతింటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ మీద యాంటీ పెరిగిందని అర్థం. వాస్తవానికి రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యతిరేకతను మూట పెట్టుకున్నారు తక్కువ కాలంలోనే. కేసీఆర్ 9.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 6.5-7 సంవత్సరాలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి మీద కేవలం 6.5-7 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి, అమలు చేయటంలో అనేక లోపాలు ఉన్నాయి. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా అమలు కాని పరిస్థితి. మొన్నగామలో లాస్ట్ టైం రైతు భరోసా కొంత కరెక్ట్గా ఇచ్చినట్టున్నారు. అంతకుముందు రైతు భరోసా స్టార్ట్ చేసినప్పుడు జనవరి 26, 2025 రైతు భరోసా ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అంటే 1 సంవత్సరం అంతా రైతు భరోసా ఇవ్వలేదు. 1 సంవత్సరం తర్వాత ఈ ప్రోగ్రాం ఇస్తున్నట్టు స్టార్ట్ చేశారు. కానీ ఆ మొదటి దఫ స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న మొదటి దఫ సరిగా ఇవ్వలేదు. నిజానికి 15,000 ఇస్తామని అధికారంలోకి వచ్చారు. 13,000 ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారు, ఎందుకో బడ్జెట్ లేదు కానీ. సరే, ఆ 13,000 అన్నా సరిగా ఇచ్చే పరిస్థితి ఉందా అంటే, ఒక విడతగా ఇవ్వాల్సిన 6,500 సరిగా ఇవ్వలేదు అనేది వాస్తవం. అది ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇచ్చిన రైతు భరోసా మాత్రం కొంత దాదాపుగా పడ్డాయని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయితే. అది రైతు భరోసాకి సంబంధించి. తర్వాత రుణమాఫీకి సంబంధించి 2 లక్షల కింద ఉన్న రుణాలు కొన్ని మాఫీ అని, కొన్ని మాఫీ కాలేదు.
దాదాపుగా మాఫీ అయినాయి. కానీ 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు, ఆ పైనున్న రుణాలు కట్టుకుంటే మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాటను నమ్మి పైనున్న రుణాలు కట్టేశారు. కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పైగా బయట వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తీసుకొని మరీ రైతులు కట్టారు. రుణమాఫీ అయితే మళ్ళా గవర్నమెంట్ రుణం, బ్యాంకు రుణం తీసుకొని బయట వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తీర్చేద్దామని. కానీ ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోతూ ఉంది. ఇక్కడ రుణమాఫీ మాత్రం కాలేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ చాలా క్లియర్గా కనపడతా ఉంది. రైతుకు మంచి చేయకపోగా రైతుని అప్పులు పాలు చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మాటలతో. అంటే రుణమాఫీ ఒక ఫెయిలు, రైతు భరోసా ఒక ఫెయిలు, 500 రూపాయల బోనస్ అన్నాడు. తర్వాత సన్నాలకు మాత్రమే అని ఇప్పుడు అధికారంలోకి వచ్చా చెప్పాడు. అంటే అధికారంలో వచ్చిందాక ఓడమల్లయ్య, అధికారం వచ్చిన తర్వాత బోడి మల్లయ్య అనే చందంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా క్లియర్ కట్గా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. సరే, ఇది సంక్షేమ పథకాల, ప్రత్యేకించి రైతుల పరిస్థితి. ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు కూడా రైతులకు ఇస్తానని ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడానికి మెయిన్ భాగం రైతులే కాబట్టి రైతులకు సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నాను. తర్వాత పంట కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడట్లేదు, కొంత లోపాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి బోనసులు పడట్లేదు అన్నటువంటి విమర్శ కూడా ఉంది. కొనుగోలు కూడా సకాలంలో జరగట్లేదు. దాదాపు మొన్న వేసవి పంట అయితే తడిసిపోయిందాకా కొనుగోలు చేయలేదు. తర్వాత మిల్లర్ల దగ్గర దోపిడీ చాలా ఎక్కువ జరుగుతుంది, కటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది రైతుల ఘోష, వేదన. అంటే పరిపాలనలో ఉండే లోపాలు, అధికారులు నిర్లక్ష్యం ఇవన్నీ క్లియర్గా కానొస్తున్నాయని రైతులు మాట్లాడుకుంటున్నమాట. తర్వాత మహిళలకు ఇస్తానన్న పింఛను అది ఇంకా అమల్లోకి రాలేదు. మహిళలకు సంబంధించి ఒక ఫ్రీ బస్ మాత్రం అమల్లోకి వచ్చింది. దాని మీద కూడా కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. సో రకరకాలుగా ఆ పథకం ఒకటి అమలవుతూ ఉంది. తర్వాత గృహజ్యోతి అన్నారు, అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు, కానీ కరెంటు ఛార్జీలు పెంచారు అనేటువంటి విమర్శ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. పరిపాలనకు సంబంధించి సరే సంక్షేమ పథకాలు అటు పక్కన పెట్టేస్తే ఉద్యోగాల కల్పనలో వైఫల్యం జరుగుతోంది, ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో కూడా వైఫల్యం జరుగుతుంది, పెట్టుబడి ఆకర్షణలో వైఫల్యం జరుగుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో కూడా తగ్గాయి. కేవలం పరిపాలనలో ఉన్న రూపాయల ఫలితం. కానీ అర్బన్ ప్రజలు చాలా తీవ్రంగా భావిస్తూ ఉన్నారు. పరిపాలన చేత కావట్లేదు, పరిపాలన మీద గ్రిప్ రాలేదు అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి ప్రగాఢమైన భావన. ప్రజగించే అర్బన్ పీపుల్లో, అర్బన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ స్థానాలప్పుడు కాంగ్రెస్ బోల్తా పడింది, పార్లమెంట్ స్థానాలప్పుడు కూడా బోల్తా పడింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 3 పార్లమెంట్ స్థానాలు ఉంటే 1 ఎంఐఎం 2 బీజేపీ గెలిచాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాలప్పుడు కూడా బోల్తా పడింది. అసెంబ్లీ ఎన్నికల పరిధిలప్పుడు ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ రాబట్టుకోలేకపోయింది. తర్వాత కంటోన్మెంట్ స్థానాన్ని బై ఎలక్షన్లో రాబట్టుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగితే లేదా చూడాలి. గెలిస్తే అది కాంగ్రెస్ కొంత బూస్టపే, కానీ ఓడిపోతే మాత్రం నెగిటివిటీని మూటగట్టుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా ఉంది. అక్కడి నుంచి ఆయన నివాసం ఉంటున్నారు, పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి తను నివాసం ఉండే ప్రాంతంలో కూడా తన పార్టీని గెలిపించుకోలేకపోతే అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి గట్టి ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ చూసినా సరే రెండోసారి అధికారంలోకి రావట్లేదు. అది మీరు మధ్యప్రదేశ్ చూడండి, రాజస్థాన్ చూడండి, ఇప్పుడు కర్ణాటకలో కూడా చాలా విమర్శలు మనం అక్కడ ప్రభుత్వం మీద వింటున్నాం. తర్వాత ఛత్తీస్గఢ్ చూడండి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద చాలా మంచి పేరు ఉంది, సంక్షేమ పథకాలు చాలా బాగా అమలు చేశాడు అనేటువంటి పేరు ఉంది. అయినప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ రెండోసారి అధికారంలో రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లోపాలు ఉన్నాయి. క్యాడర్ని నిర్మించుకోవటంలో, వాళ్ళకి మంచి చెడు చూసుకోవటంలో, పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవటంలో అనేక ఫెయిల్యూర్స్ కనపడతా ఉన్నాయి. వర్గ పోరు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కనపడతా ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రీత్యా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రెండోసారి తిరిగి అధికారంలో రాలేకపోతుంది. మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం రెండోసారి అధికారంలో రాగలిగిద్దా అంటే వాస్తవంగా చూసినప్పుడు రియాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు జరిగినా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం ఓడిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డట్టు మళ్ళీ తన ముఖ్యమంత్రి కావాలన్నా, లేదు రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది, మరింత జనాల దగ్గర కావాల్సిన అవసరం ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ చేశారో లేదో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు నువ్వెలా చెప్పుకుంటావు రేవంత్ రెడ్డి గారు, నీ ఇష్టం కాదు కదా, అది అధిష్టానం యొక్క ఇష్టం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇష్టాల మేరకు డెమోక్రసీ వేలో అధిష్టానం ముఖ్యమంత్రిని ఎంపిక చేసిద్ది, నువ్వెవరు చెప్పుకోవడానికి 10 సంవత్సరాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడాడు. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి మీద ఒక రకంగా వెటకారమో సెటైరో వేశారు.
అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేయటమో బీజేపీ పార్టీ వాళ్ళు వేయటమో అంటే అది మావులే. వాళ్ళు రాజకీయంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు. సరే మళ్ళాంటి వాళ్ళు మాట్లాడటం కూడా వేరు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని తప్పుపట్టారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్ ఏంటంటే వర్గపోరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కూర్చొని ఎప్పుడెప్పుడు లాక్కుందామని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క రెడీగా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ నుంచి ఎప్పటికైనా నాకు నా సీఎం పదవి కూర్చొని లాక్కోవడానికి రెడీగా ఉంటారు వీళ్ళు నా హ్యాండ్ ఓవర్లో పనిచేసే రకాలు కాదు అని ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు అనేటువంటిది. రెండోది, సహజంగా కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రి క్రెడిబిలిటీ తగ్గింది అని అధిష్టానాన్ని రిపోర్ట్ పోద్దో జనంలో ఇతని ఇమేజ్ చులకనైందని ఎప్పుడైతే అధిష్టానం భావిస్తో ముఖ్యమంత్రిని మార్చడానికి కూడా అధిష్టానం ఏమాత్రం వెనకాడదు. ఇప్పుడు కర్ణాటకలో వస్తున్న పవర్ షేరింగ్ వాదన మనం చూస్తూ ఉన్నాం. 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత మిగతా టైం అంతా డీకే శివకుమారి పదవప్ప చెప్పాలనేటువంటి డిమాండ్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఆ డిమాండ్ ఎప్పుడు వస్తే రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పడిపోయింది అనుకున్నప్పుడు వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ చరిత్ర చూడండి మీరు, ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో తప్ప, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్ప అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా 2 ఇయర్స్కి ఒకసారి సీఎం మారుతుండేవాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక బ్యాడ్ మార్కు ఒక రకంగా చెప్పాలంటే. కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని మాత్రం మార్చలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ మేరకు ఇమేజ్ని ప్రజల్లో బిల్డప్ చేసుకున్నారు. ఎప్పుడైతే ప్రజల్లో ఇమేజ్ ఉంటుందో అధిష్టానం కూడా అతన్ని మార్చడానికి భయపడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఇమేజ్ని బలపరుచుకోవాలి. అప్పుడు ఇమేజ్ని బలపరుచుకుంటే ఇలాంటి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రిని మార్చడానికి వెనక ముందు ఆలోచిస్తుంది. రెండోది, ఒకవేళ ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ప్రజల్లో అభిమానాన్ని చేరుకుంటేనే సాధ్యం. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం క్వార్టరీని పెట్టుకొని ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయకుండా పరిపాలనలో లోపాలని కనబరచు అభివృద్ధి రేవుని కనబరిస్తే మాత్రం ఇప్పుడు పోతున్న పద్ధతిలోనే పరిపాలన పోతే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఓటమి తప్పే అవకాశం లేదు. ఇంకొక మాట కూడా నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు. కానీ ఈ 19 నెలల కాలంలో ఒక్క ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ ప్రూవ్ చేయలేదు, కాళేశ్వరం స్కామ్ ప్రూవ్ చేయలేదు, ఈ ఫార్ములా కార్ రేసింగ్ ప్రూవ్ చేయలేదు. అప్పుడు ఎలా ఆరోపణలు చేశారు, అధికారుల నుండి కూడా ఆరోపణలు చేయటమే తప్ప నిరూపించింది లేదు. కేసీఆర్ కుటుంబాన్ని చల్లపల్లి జైల్లోనో చెంచలగూడ జైల్లోనో డబల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసి అందరినీ జైల్లో పెడతాను, అందరూ తప్పులు చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పగలబాలు పలికారు. కానీ వాస్తవంలో రియాలిటీలో సరే జైల్లో పంపటం పక్కన పెట్టి అవినీతిని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగితే మాత్రం ఆయన ఆశలు అడియాశలు అయ్యే అవకాశం ఉంటుంది, ఆయన కళలు అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పరిపాలనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకున్న జరిగే అవకాశం ఉంది అనేటువంటిది నా భావన. మీ అభిప్రాయం ఏంటో కూడా దయచేసి కామెంట్ చేయండి.